మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కల్వరీ టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? మరి ఎండలు ఎంతో భయంకరంగా ఉన్నవి. ఎండలో తిరగడం మానివేసి కొంచెం తలపూట మాత్రమే బయటికి వెళ్ళి పనులను కూడా ఆ టైంలో చేసుకోవడం ఎంతో మంచిది. మరి దేవుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన ఎట్లాంటి వాడో మనకి తెలుసు. ఆయన ఏ విధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు అంటే ఆయన ప్రేమస్వరూపి. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ గురించి ఈరోజు మనము యోహాను రాసినటువంటి పత్రిక 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయములో కొన్ని మాటలు నేను చదువుతున్నాను. చూడండి, 7వ వచనం నుంచి, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుని యొక్క ప్రేమ ఎట్లా ప్రత్యక్షపరచబడెను అన్నదానికి ఇక్కడ మనకి నిదర్శనం కనిపిస్తుంది. ప్రేమ, ఆయన పేరే ప్రేమామయుడు, కరుణామయుడు. ఇలాగా ఎన్నో పేర్లు ఆయనకి ఉన్నాయి. మరి దాంట్లో ప్రేమ గురించి ఎక్కువగా మనకి కనిపిస్తుంది. ప్రేమ 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 అని. ప్రేమ అంటే ఇతరులను ప్రేమించడం అంటే పక్కింటి అమ్మాయినో ఎదిరింటి అబ్బాయినో ప్రేమించడం కాదు. ధనవంతులను చూసి వాళ్ళని ప్రేమించడం కాదు. అట్లాంటి ప్రేమలు కాదు. ప్రేమ అన్నది ఎంతో గొప్ప విషయము. దానికి నిర్వచనము చెప్పాలి అంటే ఒకటే మాట, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రేమ అంటేనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అంటేనే ప్రేమ. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమామయుడు. ఆయన మనల్ని ప్రేమించినట్లుగా ఎవ్వరు కూడా మనల్ని ప్రేమించరు. ఆయన అంత గొప్ప ప్రేమ మన పట్ల ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ కనుక చూసాలంటే మరి ఆ ప్రేమ మనలో ఉండాలి అంటే మనము కూడా ఆయనలాగా ప్రేమ నింపుకోవాలంటే మనము ఎట్లాగా ఆ ప్రేమని ఎట్లాగా మనము ఇతరులకి పంచాలి, ఏ విధంగా మనము మన యొక్క ప్రేమని వెల్లడి చేయాలి అన్నది ఆలోచన చేద్దాము. ప్రేమ గురించి మాట్లాడాలంటే మనము ఏది విత్తుతామో అదే కోస్తూ ఉంటాము. మనము ఏది విత్తుతామో అదే కోస్తాము. ఒక మామిడి పండు తీసుకువెళ్ళి పెడితే ఆ కాయ టెంకగానే పెట్టామనుకోండి, మామిడి చెట్టు వస్తూ ఉంటుంది. అలాగే ఒక కొబ్బరి కాయ పెడితే కొబ్బరి చెట్టు వస్తూ ఉంటుంది. అట్లాగా మనము ఏ కాయ పెడితే ఆ చెట్టు మాత్రమే వస్తూ ఉంటుంది. ఏ కాయ పెడితే ఆ చెట్టు మాత్రమే వస్తూ ఉంటుంది. అట్లాగే మనము ఏది విత్తితే అదే మనలో వస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడు యేసు ప్రభువుని మన సొంత రక్షకుడుగా ఎప్పుడైతే మనము అంగీకరిస్తామో, మనము ఆయనని అంగీకరించిన తర్వాత మనం చేసే మొట్టమొదటి పని ఏంటనమాట, ఆయనలో మనము బాప్తిసం తీసుకుంటాము. మరి బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నీటిలో మునిగి మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో మరి ఆ బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ముంచబడతాము. తర్వాత తిరిగి మనము లేచినప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడి పరిశుద్ధులుగా మనము లేవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా కడగబడ్డాయనేసి మన యొక్క విశ్వాసము, మన యొక్క నమ్మకము. ఎందుకంటే ఆయన నశించిపోతున్నటువంటి జనాంగాన్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. మనిషి కుమారుడిగా ఈ లోకానికి ఆయనకు రావడానికి కారణం ఏంటంటే మనల్ని రక్షించడానికి ఆయన రావడం జరిగింది. అట్లాంటి ప్రేమామయుడు, కరుణామయుడు ఆయనని మన యొక్క హృదయంలో
వాలి. మరి మనము అట్లానే ఉంచుకునే ఉన్నామనుకోండి, ఎట్లా ఉంటాము? ఒక విత్తనం కనుక తీసుకున్నామనుకోండి, ఆ విత్తనము అట్లాగే పెట్టి చూస్తూ ఉంటే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఎట్లా ఉంటుందంటే అట్లానే ఉంటుంది. ఒక్క విత్తనమే ఉంటుంది, ఒక్క విత్తనం మాత్రమే అది అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దాంట్లో ఏమి కూడా ఫలాలు మనకి రావు. విత్తనంలా ఉంటే ఫలాలు రావు. మరి ఎప్పుడైతే ఆ విత్తనము మరి చనిపోతుందో, ఆ విత్తనం చనిపోయినప్పుడు అక్కడ కనుక చూసుకుంటే ఏమవుతుందన్నమాట, విపరీతంగా అది ఫలిస్తూ ఉంటుంది. విత్తనం ఎట్లా చనిపోతుంది? విత్తనం కనుక మనం తీసుకుని భూమిలో నాటినప్పుడు అది చనిపోతుంది, ఆ విత్తనం చనిపోతుంది. కానీ దానిలో నుంచి వచ్చినటువంటి జీవము అది పెరిగి పెద్దదై మహావృక్షమై ఎన్నో ఫలాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి ఫలాలు అన్నీ కూడా మనము కూడా పొందుకోవాలి. యేసుక్రీస్తులో నేను బాప్తిసం తీసుకున్నాను, నేను బాగానే ఉన్నాను అనుకుంటే కాదు, మనలో కూడా ఏమి ఉండాలన్నమాట, ఫలాలు రావాలి. ఫలాలు రావాలి అంటే మొట్టమొదటిగా విత్తనము విత్తబడాలి. విత్తనము తీసుకుని, విత్తనము అంటే వాక్యమే. మరి విత్తనం తీసుకుని వెళ్ళి విత్తనం విత్తుతాము, ఎక్కడ? భూమిలో మనం విత్తుతాము. భూమిలో నాటినప్పుడు భూమిలో మరి ఒక్క విత్తనం కాదు, లేకపోతే వరి కానీ లేకపోతే గోధుమలు కానీ ఇవన్నీ కూడా చల్లాలి అంటే మొట్టమొదటిగా ఏం చేస్తారు? భూమిని అంతా కూడా దున్నుతారు. భూమిలో ఉన్నటువంటి రాళ్ళని, రప్పల్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి కంపల్ని అన్నీ కూడా కొట్టివేసి కాల్చివేస్తారు. రాళ్ళన్నీ కూడా ఏరి పారవేసి తీసి భూమిని చక్కగా దున్నిన తర్వాత మంచి నేలలో మాత్రమే ఆ యొక్క విత్తనాన్ని విత్తడం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఆ విత్తనాలు తీసుకెళ్ళి ముళ్ళ కంపల్లోనో లేకపోతే రోడ్ పక్కనో లేకపోతే రాతి నేలలో కనుక మనం వేసామనుకోండి, వేసినా కూడా దానివలన ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. కాబట్టి మంచి నేలలో విత్తనాలు మనము విత్తాలి. ఎప్పుడైతే మంచి నేలలో మనం విత్తనాలు విత్తుతామో ఆ విత్తనము ఎట్లా వస్తుందన్నమాట, పెరిగి చక్కగా ఫలిస్తాయి. అనేకమైనటువంటి ఫలాలు అక్కడ మనము చూస్తూ ఉంటాము. మరి అట్లాంటి ఫలాలు పొందాలి అనుకుంటే మరి విత్తనము అంటే ఏ విత్తనము? మనం ఏది విత్తితే అదే విత్తనము అది ఫలాలు వస్తాయని చెప్తున్నాము. కొంతమంది ఎట్లాంటి విత్తనాలు విత్తుతూ ఉంటారు అని చూసుకుంటే కోపము అనేటువంటిది విత్తుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా కసుబుసు అంటూనే ఉంటారు, చిరుబురులు ఆడిపోతూనే ఉంటారు. ఎవరితోటి కూడా సరిగా మాట్లాడేదే ఉండదు. ఏది చెప్పినా కూడా చాలా కఠోరంగా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళు ఎట్లా ఫలిస్తారు, ఏమి వాళ్ళు ఇది చేస్తారు అన్నది మనకి అర్థము కాదు. కానీ మరి మనము అయితే దేవుని యొక్క ప్రేమని విత్తాలి. మనం దేవుని యొక్క ప్రేమను మనం విత్తాలంటే ఆ ప్రేమని మన యొక్క హృదయంలో నాటాలి. అంటే వాక్యం ద్వారా మనము మన యొక్క హృదయాల్లో వాక్యాన్ని నాటాలి. మరి ఆ వాక్యమే ఫలించాలి. మరి ఆదికాండం కనుక చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మీరు ఫలించండి అనేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. మీరు ఫలించండి, ఈ భూమి మీద అంతా కూడా విస్తరించండి, మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి. చక్కగా మీకోసమే నేను ఈ యొక్క సముద్ర జీవరాశుల్ని, అడవుల్ని, పక్షుల్ని అన్నిటిని కూడా మీకోసమే నేను చేశాను, మీకే అవన్నీ కూడా అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనేసి అక్కడ ఆయన చెప్పడం జరుగుతుంది. నరులకి ఆయన ఇచ్చినటువంటిది ఏంటన్నమాట, మీరు ఫలించండి అని. మరి ఫలించడం అంటే మనం ఎట్లా ఫలించాలి, ఏ విధంగా మనము ఫలించాలన్నది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఫలించాలంటే మనము విత్తవలసింది ప్రేమ అనేటువంటి విత్తనాన్ని మాత్రమే. ప్రేమ అనేటువంటి విత్తనాన్ని, ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మొదటగా మనల్ని ప్రేమించాడు. ప్రభువారే మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన రావడం జరిగింది. మరి ఆయన ప్రేమ అన్నది ఎంత మధురమైనటువంటిది. ప్రేమ ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, ప్రేమ అందరినీ కూడా క్షమిస్తూ ఉంటుంది, ప్రేమ అందరినీ కూడా ప్రేమిస్తూనే ఉంటుంది. క్షమ, ప్రేమ, శాంతి, మరి ఎంతగానో అందరినీ కూడా ఆదరించేటువంటివి ఎన్ని లక్షణాలు కూడా మనకి ప్రేమలో ఉంటాయి. దీర్ఘకాలము ప్రేమ సహిస్తూ ఉంటుంది. మరి ఇట్లా ఎన్నో ప్రేమలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ రోజుల్లో కనుక చూసుకుంటే ప్రేమలు ఏమైపోతున్నాయన్నమాట, చల్లారిపోతూ ఉన్నాయి. ప్రేమ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు. ప్రేమలు విపరీతంగా చల్లారిపోతున్నాయి, విపరీతంగా ప్రేమలు పెరుగుతున్నాయి. ఆ ప్రేమలు ఏంటంటే ఆస్తుల కోసము లేకపోతే ఇంకో దేనికోసమో ప్రేమలు అని నటిస్తున్నారు. కానీ నిజమైనటువంటి ప్రేమ అది ఏమాత్రము కూడా కానే కాదు. మనందరికీ తెలుసు, ఆదికాండంలోనే మరి కయ్యూను హేబేలు గురించి మనకి తెలుసు.
మరి కయ్యూను తీసుకొచ్చినటువంటి అర్పణని దేవుడు అంగీకరించలేదు, దానిని స్వీకరించలేదు. మరి ఎప్పుడైతే ఈ కయ్యూనుకి మరి చాలా కోపం వచ్చింది, తన యొక్క తమ్ముడైనటువంటి హేబేలు మీద ఎంతగా విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఆ కోపము కాస్త ఏమైపోయిందనమాట, పగగా మారిపోయింది. ద్వేషం వచ్చేసింది. పగ, ద్వేషము, అసూయ, మత్సరము, ఈర్ష్య, ఇంకా మిగిలింది ఏంటనమాట ఈర్ష్య. భయంకరమైనటువంటి ఈర్ష్య అతనికి వచ్చేసింది. ఆ ఈర్ష్యతోటి అతను ఏం చేశాడు, తన యొక్క తమ్ముడిని చంపివేశాడు. తన తమ్ముడు చేసినటువంటి అపరాధం ఏముంది అక్కడ, ఏమీ లేదు. అయినా కూడా తమ్ముడిని అతను భయంకరంగా చంపివేశాడు. ఈ రోజుల్లో కూడా మనకి అదే కనిపిస్తుంది. ప్రేమలు చల్లారిపోయినాయి. అయ్యో నా తమ్ముడు, నా రక్త సంబంధి, మేమిద్దరం తల్లిదండ్రులకి పుట్టినటువంటి వారం కదా అన్నటువంటి ఏ మాత్రము కూడా లేనటువంటి, ప్రేమ లేనటువంటి వారే మరి ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితి. భయంకరంగా కొట్లాడుకోవడము, తన్నుకోవడము, కోర్టులకు వెళ్ళడము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము, ఎక్కడ చూసినా కూడా అక్రమం అన్నమాట. అక్రమాన్ని దున్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, విత్తనాలు వేయడం జరుగుతూ ఉంటుంది. గాలిని వాళ్ళు పోగేసుకుంటూ ఉన్నారు. గాలి విత్తువాడు మరి సుడిగాలిని వాళ్ళు కోస్తూ ఉంటారు. పెనుగాలిలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి భయంకరమైనటువంటి గాలిని వాళ్ళు కొయ్యవలసి వస్తూ ఉంటుంది. మరి ఇట్లాగట్టి పరిస్థితుల్లో ఉంటే మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా కూడా, ఏమైపోతుంది అని కనుక చూసుకుంటే అందరూ కూడా భయంకరమైనటువంటి పాతాళానికి వెళ్ళిపోతుంది. మరి పరమగీతాలు 8వ అధ్యాయము 6వ వచనంలో మనకి ఒక మాట కనిపిస్తుంది. పరమగీతములు 8వ అధ్యాయము 6వ వచనం కనుక మనం చూసుకుంటే, ప్రేమ మరణమంతా బలమైనది, ప్రేమ మరణమంతా బలమైనది. మరి అంత బలమైనటువంటి ప్రేమ ఎక్కడ కనిపిస్తుంది అనమాట, మనకి దేవునిలోనే కనిపిస్తుంది. ఈర్ష్య ఎట్లా ఉంటుందన్నమాట, పాతాళమంతా కఠోరమైనటువంటిది. పాతాళమంతా కఠోరమైనటువంటి, ఆ మాట చాలా కఠినమైనటువంటి మాట. కఠోరముగా అది మనకి వినిపిస్తూ ఉంటుంది. అంటే కఠోరమైనగా ఉంటుంది ఈర్ష్య. ఈర్ష్య ఎక్కడికి తీసుకుని పోతుందన్నమాట, భయంకరమైనటువంటి పాతాళానికి. పాతాళము చాలా కఠోరంగా అక్కడ మనకి కనిపిస్తుంది. పాతాళంలోనికి వెళ్ళిపోయినటువంటి వారు ఆ యొక్క అగ్నికి, అగ్ని జ్వాలల్లో మండిపోతూ మాడిపోతూ ఉంటారు, విలువలలాడిపోతూ ఉంటారు. కేకలు, బొబ్బలు, అరుపులు, భయంకరమైనటువంటి ఏడ్పులు, అక్కడ ఎక్కడ చూసినా కూడా రోదన, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. చీకటి, కానరానటువంటి మరి ఆ చీకటిలో వాళ్ళు ఎంతగానో విలిపిస్తూ ఉంటారు. నోరు ఎండుకుపోతూ ఉంటుంది. మరి ఎండాకాలం వచ్చేసింది, మనకి ఆ ఫ్యాన్ కావాలనో, లేకపోతే కూలర్ కావాలనో, లేకపోతే ఏసీ కావాలో అంటే అక్కడ ఆ ఏమీ కూడా ఉండవు. అక్కడ మన మొర ఆలకించేటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. అయ్యో నోరు ఎండిపోతుంది, పెదాలు ఎండిపోతున్నాయి, ఒక్క డ్రాప్ వాటర్ నాకు కావాలి, ఆయన చేత పంపించు అంటే కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఎవ్వరు కూడా రారు. అంటే అక్కడ దాహమైపోతున్నా, నోరు ఎంత ఎండిపోయి పిడిచగట్టుకుపోతున్నా, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నా కూడా ఎవ్వరు కూడా నీ మీద జాలి పడరు, నీ మీద ఏ మాత్రం కూడా ప్రేమ చూపరు. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, పాతాళంలో ఉన్నావు. పాతాళము ఎంత కఠోరమైనది, ఎంత కఠినమైనది అంటే మరి ఈ యొక్క ఈర్ష్య అనమాట. ఈర్ష్య ఎక్కడికి లాక్కుపోతుందంటే పాతాళంలోనికి లాక్కుపోతూ ఉంటుంది. పాతాళంలో అంటే ఎప్పుడు కూడా ఏం చేస్తుంటే ఈర్ష్య చంపడానికి, పగబట్టి చంపడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. భయంకరమైనటువంటి పనులకి అది మనుషుల్ని పురుగొలుపుతూ ఉంటుంది. దానిని ఎవరైతే వారి యొక్క హృదయంలో కోపాన్ని కానీ, పగని కానీ, ద్వేషాన్ని కానీ, ఈర్ష్యను కానీ వేసుకుంటారో అది పెరిగి పెద్దదయ్యి వారిని భయంకరమైనటువంటి మరణంలోనికి లాక్కుపోతుంది. పాతాళంలోనికి వారిని లాక్కుపోతూ ఉంటుంది. కానీ ఆ పాతాళం నుంచి తప్పించేటువంటిదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమామయుడు ఆయన అనేసి. ఆయన మరి మనల్ని రక్షించడానికి, మన కోసము ఆయన ఈ లోకానికి రావడము జరిగింది. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడంటే మనమే ఆయన్ని ప్రేమించలేదు, మొట్టమొదట ఆయనే మనల్ని
ప్రేమించాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కోసము తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆ యొక్క పరలోకములో అత్యున్న సింహాసనం మీద చక్కగా ఆసీనుడై ఉన్నటువంటి ఆయన అక్కడి నుంచి వచ్చేసి మరి మన కోసము ఈ లోకానికి వచ్చి ఈ యొక్క భూలోకానికి వచ్చి ఒక నరుడుగా ఆయన వచ్చి అనేకమైనటువంటి కష్టాలు అనేకమైనటువంటి బాధలు మన కోసం ఆయన పొంది ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదనమాట? నిష్కపటమైనటువంటి ప్రేమ. ఆయన దేనిని కూడా కోరలేదు. నీ ఆస్తినిమ్మని ఆయన కోరడం లేదు, మరి నీ ప్రాణాన్నిమ్మని ఆయన కోరడం లేదు, లేకపోతే నీకున్నవన్నీ నాకు ఇచ్చేయనేసి ఆయన కోరడం లేదు. ఆయన కోరేది ఏమిటనమాట? నీ యొక్క ఆత్మని, నీ యొక్క మనస్సుని ఆయన, నీ యొక్క హృదయాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. మరి ఆయనకి నీ యొక్క హృదయం ఇచ్చినప్పుడు ఆయన యొక్క నిష్కపటమైనటువంటి ప్రేమ నీలో కూడా వస్తూ ఉంటుంది. నీలో కూడా ఆ యొక్క ప్రేమ అనేటువంటి విత్తనాన్ని ఎప్పుడైతే వేస్తావో ఆ యొక్క విత్తనము పెరుగుతుంది, ఫలిస్తుంది, అనేకమైనటువంటి ఫలాలు అది ఇవ్వడము జరుగుతూ ఉంటుంది. ఆ ప్రేమ ఫలాలు కనుక మనం అనుభవించాలి అంటే మనము దేవునిలో ఉండాలి. అలాగే ఆయన చేసినట్లుగానే మనము కూడా చేయాలి. ఆయన కోసం మనం లేచితే మిగతా అన్నీ కూడా ఆయనే మన యందు ఉండి ఆయన జరిగించడం జరుగుతూ ఉంటుంది. ఇతరులకి సహాయం చేయడంలో కానీ, ఇతరులకి మరి ఆ ఆకలితో ఉన్నటువంటి వారికి ఆహారం పెట్టడము, ఆకలితో మండిపోతున్నారనుకోండి, పాపం ఎంతగానో బాధపడుతున్నారనుకోండి, ఒక పూట మనము మానివేసి ఇతరులకు పెట్టడం చాలా మంచిది. అట్లాగా మనం ఇతరుల్ని దేవుని యొక్క ప్రేమని వారికి మనలో వారిని చూడాలి. దేవుని వారు ఎక్కడ చూడాలంటే మనలో వాళ్ళని చూడాలి. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం పెడితే వాళ్ళు ఏమంటారు? అమ్మ దేవుడు అమ్మ, లేకపోతే దేవతవమ్మ, లేకపోతే నీవే దేవుడు అనేసి వాళ్ళు పొగుడుతూ ఉంటారు. మనము దేవుళ్ళము కాము, కానీ వాళ్ళు ఏమంటారన్నమాట? దేవుడు నీలో ఉన్నాడు అనేసి పొగడడం జరుగుతూ ఉంటుంది. నిజమే. మరి ఆకలిగా ఉన్నటువంటి వారికి ఆహారము అందించాలి, పెట్టాలి. నేను నీకోసం ప్రార్థన చేస్తానులే అంటమే కాకుండా చక్కగా వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు వారు నిన్ను ఎంతగానో మరి దీవిస్తారు. నీ దేవుని యందు వారికి కూడా అపేక్ష కలుగుతూ ఉంటుంది. మరి దేవుణ్ణి ఎవరు కూడా చూసి ఉండలేదు. ఎందుకు అంటే ఆయన మన కన్నులతో చూసేటువంటి దేవుడు కానే కాదు, కానీ ఆత్మ ద్వారా మనం ఆయన్ని చూడగలుగుతూ ఉంటాము. ఆత్మ ద్వారానే ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క దేవుని ఆత్మని మన యొక్క హృదయంలో పెంచుకున్నప్పుడు మనము కూడా అనేకమైనటువంటి ఆత్మకార్యాలు మనము చేయగలుగుతూ ఉంటాము. ఇతరులను ప్రేమించడము, ఇతరుల పట్ల మరి చక్కటి స్నేహభావం కలిగి ఉండడము, వారికి కావలసిన ఆదరణ ఇవ్వడము, అనారోగ్యాలతో బాధపడుతున్నప్పుడు వారిని మరి ఉన్న హాస్పిటల్స్లో ఉంటున్నప్పుడు వారికి వెళ్ళి పరిచర్య చేయడము, వారికి మరి దగ్గర ఉండి ప్రార్థన చేసి వారిని బలపరచడము, వారికి చేయగలిగినటువంటి సహాయం చేసి వచ్చినప్పుడు దేవుడు నిజంగా మన యందు ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు. క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా చేయవలసినటువంటిది పరిచర్య ఎంతో ముఖ్యమైనటువంటిది. మరి దేవుని యొక్క ప్రేమని మనము మాటల ద్వారా చెప్పి అట్లా చేయండి అని కాదు. కొంతమంది ఉంటారు. ఎట్లా ఉంటారంటే ఒక చుక్క చేతిలో వేసి నాకండి అంటూ ఉంటారు అనమాట. అంటే ఎక్కడి వరకు భయంకరమైనటువంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. ఎంతో తీయటి మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు, కానీ చేతలు మాత్రం ఏమి కూడా ఉండవు. ఒక్క రూపాయి కూడా ఇతరులకి సహాయము చేయరు. అట్లాగా ఉండకోకుండా మనము ఇతరులకి సహాయం చేసేటువంటి వారుగా మనము ఉండాలి. సహాయం చేయడానికి నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు అంటూ ఉంటారు. మరి ఏమీ లేదు అంటున్నప్పుడు నువ్వు తినడం మానుతున్నావా? మరి వస్త్రాలు కట్టుకోవడం మానుతున్నావా? నీవు ఉండడానికి ఇల్లు లేదా? మరి అన్నీ కూడా నీకు ఉన్నాయి కదా, అన్నీ నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కదా. వాటిల్లోనే కొంచెము మరి ఇతరులకు ఇచ్చినప్పుడు దేవుని యొక్క ప్రేమని వారికి మన యొక్క చేతుల్లో చూపడము జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి ఫలాలు మనము ఫలించాలి అంటే మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో అప్పుడే దేవుని యొక్క ఫలాలను మనము చూడగలుగుతూ ఉంటాము. దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయనని మనము ఎట్లా ఆరాధించాలంటే మన యొక్క ఆత్మ ద్వారానే మనము ఆరాధించాలి. మనము కన్నీటితోటి విత్తినప్పుడు మనము సంతోషగానంతో ఫలాలన్నీ కూడా కోసుకుని రావడం జరుగుతూ ఉంటుంది. మరి అట్లాంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాలనేసి నేను కోరుకుంటున్నాను. దావీదు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి ఉన్నాడు.
మరి అంతేకాదు చక్కగా ఎప్పుడు కూడా దేవునితోటి ఆయన మాట్లాడేటువంటి వాడు, దేవుని స్తుతించేటువంటి వాడు, దేవుడు ఏమి చెప్తే ఆ విధంగా ఆయన నడుచుకునేటువంటి వాడు. మరి సౌలు కూడా అదే విధముగా ఉండేటువంటి వాడు. కానీ మరి ఎప్పుడైతే సౌలులో ఏమొచ్చిందనమాట, ఈ దావీదు గురించి, అక్కడ దావీదు విజయాన్ని పొంది తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలంతా కూడా ఒక పాట పాడారు. ఏమనేమాట, దావీదుకి వేల కొలది అని పాడారు, సౌలుకి 10,000 అని పాడారు. అనేటప్పటికీ ఆయనకి చాలా కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చిందంటే, దావీదు యుద్ధము చేసి వస్తున్నాడు, అలాగే సౌలు దావీదు వీళ్ళంతా కూడా యుద్ధము చేసి వస్తూ ఉంటే అనేకమైనటువంటి యుద్ధాలు వీళ్ళు చేసి వస్తూ ఉన్నారు. యుద్ధాలు చేస్తున్నప్పుడు స్త్రీలు అనేకమైనటువంటి పాటలు పాడారు. వీళ్ళు ఎంతగానో వస్తున్నటువంటి వాళ్ళకి గౌరవించడానికి వీళ్ళు పాటలు పాడడం జరిగింది. ఆ యొక్క పాటల్లో కనుక వీళ్ళు ఎట్లా పాడారంటే, 1 సమూయేలుకు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయంలో మనకి ఇది కనిపిస్తుంది. 7వ వచనంలో, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదయనియు శత్రువులను హతము చేసిరనిరి. ఈ మాటలు సౌలుకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడరే, రాజ్యం తప్ప మరి ఏది అతడు తీసుకొనగలడు అని అనుకొనెను. కాబట్టి ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. అక్కడ దావీదు చేసినటువంటి పని, దావీదు ఎవరికి సపోర్ట్గా యుద్ధం చేశాడు? సౌలు కోసమే, రాజుగారి కోసము ఆయన యుద్ధం చేశాడు. రాజుగారి కోసం ఎప్పుడైతే అతను యుద్ధం చేశాడో చక్కగా, మరి అనేకమైనటువంటి యుద్ధాల్లో అతను విజయాన్ని సంపాదించినప్పుడు 10,000 కొలది అనేసి దావీదుకి ఎప్పుడైతే అందరూ పాడుతూ ఉన్నారో, సౌలుకి చాలా కోపం వచ్చేసి విషపు చూపు చూపాడు అనమాట. అంటే అతని యొక్క హృదయంలోకి ఏమొచ్చేసింది? ద్వేషం వచ్చేసింది, ఈర్ష్య వచ్చేసింది, పగ వచ్చేసింది. ఆ యొక్క పగ, ద్వేష, ఈర్ష్యము అతను ఒక విషపు చూపు చూశాడనమాట. వీడిని ఎట్లాగా అణిచివేయాలి, ఎట్లాగా వీడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి, ఎట్లాగ ఇతన్ని చంపివేయాలి అనేసి ఎంతగానో భయంకరంగా అతన్ని తమిరాడు. అతని యొక్క జీవిత కాలంలో కనుక చూసుకుంటే కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అవన్నీ పై నటనలే కానీ హృదయంలో వచ్చినటువంటి ప్రేమ కానే కాదు. ఇక్కడ 2 హృదయాలే కనుక మనం చూసుకుంటే, దావీదు మరి దేవుని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అలాగే తన యొక్క పనిని కూడా చక్కగా ఆయన చేస్తూ వచ్చాడు. కానీ సౌలు మాత్రము విషచూపు, ప్రతీది కూడా అతను విషముగానే ఆలోచన చేస్తున్నాడు. ఈర్ష్యతోటి అతను ఆలోచన చేయడము జరుగుతుంది. ఎప్పుడైతే అతను అట్లాంటి ఈర్ష్యతోటి అతను ఆలోచన చేస్తూ ఉన్నాడో, రోజుకి కూడా ఏమైపోయాడు అనమాట, సౌలు పరిస్థితి దిగజారిపోతూ వచ్చింది. భయంకరంగా అతను వెనక్కి తగ్గిపోతూ వచ్చాడు. అతడు ఎంతో బలవంతుడు, అతడు ఎంతో శూరుడు, అతడు కనీసం వెంట్రుకను కూడా 2 ముక్కలు చేయగలిగేటువంటి, ఈట విసరగలిగేటువంటి అంత గొప్ప యుద్ధశూరుడు. అట్లాంటి సౌలు మరి దావీదుని కూడా చంపడానికి అనేక సార్లు ఈటిని విసిరాడు. కానీ అది తప్పిపోయింది. ఇట్లా తప్పిపోయింది అంటే దేవుడే తప్పించాడు. అదేవిధంగా మరి దావీదుని ఎన్ని సంవత్సరాలు దగ్గర 17 నుంచి 20 సంవత్సరాలు అతను తరుముతానే ఉన్నాడు. పైగా 3,000 మందిని వెంట పెట్టుకుని, సైనికులందరినీ కూడా వెంట పెట్టుకుని తిరుగుతానే ఉన్నాడు, చేశాడు. కానీ సౌలుకి దావీదు చిక్కలేదు, దొరకలేదు. ఆ యొక్క ఈర్ష్య ఏమన్నదనమాట, ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి లాక్కుపోతూ ఉంటుంది, భయంకరమైనటువంటి మరణానికి లాక్కుపోతూ ఉంటుంది. అట్లాంటి మనం కనుక చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క సౌలు అదే పరిస్థితుల్లోకి వచ్చాడు. ఎప్పుడైతే విషపు చూపు చూశాడో, ఎప్పుడైతే తన యొక్క హృదయంలో భయంకరమైనటువంటి పగకి, ద్వేషానికి మరి దానిని పెంచి పోషించాడో, అతను భయంకరంగా చనిపోవడము మనము చూస్తూ ఉంటాము. అతను భయంకరంగా చనిపోవడమే కాదు, అతని యొక్క కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. తన కుటుంబం తర్వాత అతని యొక్క కుమారులు కానీ, అతని యొక్క రక్త సంబంధులు కానీ, అతని వారు ఎవ్వరూ కూడా లేకోకుండానే ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే మిగిలారు, కానీ మిగతా వాళ్ళంతా కూడా అక్కడ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ దావీదు రోజుకి కూడా హెచ్చించబడ్డాడు. ఎందుకు హెచ్చించబడ్డాడు అంటే, దావీదు ప్రేమని తన యొక్క హృదయంలో విత్తనముగా వేసి ఉన్నాడు. ఎప్పుడైతే తన యొక్క హృదయంలో ప్రేమ అనేటువంటి విత్తనాన్ని వేశాడో, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడో, ఆ యొక్క ప్రేమని తను కనపరుస్తూ ఉన్నాడు.
మరి సౌలుని చంపడానికి 2-3 సార్లు అతనికి అవకాశం వచ్చినా కూడా చంపకోకుండా విడిచిపెట్టాడే కానీ తన యొక్క చేతుల్లోకి తీసుకుని అతన్ని చంపలేదు. దేవుని చిత్తానికి అతన్ని అప్పగించాడు. మరి అట్లాంటి పరిస్థితి మనకు కూడా ఉండాలి. మనము కూడా ఎట్లా ఉండాలన్నమాట, కీడు చేసేటువంటి వారిగా మనము ఉండకూడదు. పగ, ద్వేషము, అసూయలతోటి మనం ఉండకూడదు. మరి ముఖ్యంగా ఈర్ష్య, అంత చెప్పాను కదా, పాతాళమంతా కఠోరమైనటువంటిది అనేసి. అట్లాంటి ఈర్ష్య మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా రానివ్వకూడదు. మనము మన యొక్క హృదయంలో విత్తవలసింది ప్రేమ అనేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమని, ఆ ప్రేమ అనేటువంటి వాక్యాన్ని మన యొక్క హృదయంలోకి విత్తినప్పుడు అది ఫలిస్తుంది. అంతేకాదు ఎన్నో రకరకాలైనటువంటి ఫలాలను మనము చూస్తూ ఉంటాము. మనము దీవించబడతాము. మన కుటుంబంలో అన్నీ కూడా దీవెనలే. నీ కుమారులు దీవించబడతారు, నీ కుమార్తెలు ఆశీర్వదించబడుతూ ఉంటారు, నీ యొక్క పరిధులు అన్నీ కూడా విశాలపరచబడుతూ ఉంటాయి. మరి దావీదును దేవుడు ఏ విధంగా అయితే దినదినము కూడా అభివృద్ధి చేస్తూ వచ్చాడో అట్లాంటి అభివృద్ధి, అట్లాంటి ప్రేమ, అట్లాంటి కృప, అట్లాంటి వాత్సల్యము నీవు కూడా పొందుకోవాలంటే నీవు కూడా నీ యొక్క హృదయంలో ప్రేమ అనేటువంటి వాక్యము యేసుక్రీస్తుని నీ యొక్క హృదయంలో మరి నాటినప్పుడు ఆయనని మరి ప్రార్థన ద్వారా మనము ఆయనకి మరి మా విజ్ఞాపనలు చేసినప్పుడు మనం ఎప్పుడైతే వాక్యాన్ని మన యొక్క హృదయంలో విత్తబడుతుందో అప్పుడే మనం ఎట్లా ఉంటామన్నమాట, 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా మనము ఫలిస్తూ ఉంటాము. మరి అట్లాంటి ఫలాలన్నీ కూడా మనం పొందుకోవాలంటే ప్రేమనే మన యొక్క హృదయంలో విత్తుకోవాలి. ఆ యొక్క విత్తనము ఎవరైతే విత్తుతారో వారే దీవించబడతారు, ఈ లోకంలో ఎంతగానో ఆశీర్వదించబడతా ఉంటారు. అట్లాంటి దీవెన ఆశీర్వాదములు మరి ఈ యొక్క కార్యక్రమం వింటున్నటువంటి ప్రతి బిడ్డకి కూడా కలుగునుగాక. ప్రార్థన చేశాను. కళ్ళు మూసుకుని. అచ్చిన సింహాసనం మీద ఆశీర్వడమైనటువంటి మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్య మీకే వందనాలు తండ్రి. ప్రభా మరి నాయన యేసయ్య ఈ యొక్క కల్వరి టీవీ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ప్రభా మరి నాయన దీవించను తండ్రి. అవును ప్రభా మరి నాయన హృదయం దున్నబడాలి. హృదయంలో ఉన్నటువంటి మరి నాయన రాళ్ళు, రప్పలు, ముళ్ళకంపలు అన్నీ కూడా తీసివేయబడాలి. అంటే మరి వారిలో ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషము, పగ, అసూయ వీటిని తీసివేసి ప్రభా మరి నాయన నీ యొక్క ప్రేమ అనేటువంటి వాక్యాన్ని, నీ యొక్క ప్రేమని ప్రభా మరి నాయన వారి యొక్క హృదయాల్లో నింపుకుంటారో ప్రభా మరి నాయన వారే దీవించబడతారు, వారే ఆశీర్వదించబడతారని ప్రభా మరి నాయన అనేకమైనటువంటి మరి నాయన విషయాలు మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా వింటున్నటువంటి మరి బిడ్డలందరూ కూడా ప్రభా వారిలో ఉన్నటువంటి ప్రభా మరి నాయన నీకు ఇష్టం లేనటువంటి ప్రతీదీ కూడా తీసివేసుకుని ప్రభా నీ యొక్క ప్రేమని వారి యొక్క హృదయాల్లో నింపుకొని ప్రేమతోటి అందరినీ కూడా మరి నాయన ఆదరించేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, నిండైనటువంటి దీవెనలు ప్రతి బిడ్డ మీద కూడా కృమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడును గాక. ఆమేన్.